సో ఈ జనాలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనుకుంటున్నారో వాళ్ళ కార్యక్రమం అయిందంటారు. వాళ్ళ కార్యక్రమం అయింది. జనాల్ని చూసి జనాల్ని ఎగ్జిబిట్ చేసి ఇప్పుడు మీరు ఈ రోజు డిబేట్ పెట్టి చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది జనం వచ్చారు, ఇంతమంది వచ్చారు, అంతమంది వచ్చారు అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ అసలు ఏ పర్పస్ తోటి వెళ్ళారు? మాజీ మంత్రి గారిది నీ అరెస్ట్ తప్పు, మేము అందరం మీకు తోడుగా ఉన్నాం, మీ కుటుంబానికి మేము అండగా ఉన్నామని ఆయనకు ఒక భరోసా ఇవ్వడానికి వెళ్ళారు. ఆ భరోసా ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంలో ఈ జనాల్ని ఎగ్జిబిషన్ చేసుకోవటం వల్ల ఉపయోగం లేదు. కొంచెం టైంకి వెళ్ళి అది కూడా చేసుకున్నట్టయితే రెండు పనులు బాగుండాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి విషయం, దాని మీద మనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఇందులో శ్రవణ్ గారు ఇలాంటి అంశాలు ఓకే, మీరు అన్నట్లుగా ఒక కోర్టు ఇచ్చినప్పుడు జైలుకి వెళ్తున్నప్పుడు కొన్ని ఖచ్చితంగా ఎవరైనా పాటించి తీరాలి. మీరు చెప్పినట్టు కోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే, ఎంత గొప్ప జడ్జిలు ఇచ్చినా లేదా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా 5 తర్వాత అయితే రిలీజ్ చేయరు. ఆ మరుసటి రోజు రిలీజ్ అయిన సందర్భాలు మనం చాలా చూసాం. పెద్ద వాళ్ళని కూడా, చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా రిలీజ్ చేయలేదు. అక్కడ ఎటువంటి మేనేజబుల్ అంశాలు ఉండవు కాకేమో. కానీ ఈయనకి పక్కాగా తెలుసు ఈ టైంకే మనం వెళ్ళాలి అని. ఆ టైంలో అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా ఉంటుందండి, అందులో డౌట్ ఏముంది. ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళకూడదు అనేది ఖచ్చితంగా ఆయన చేతిలో ఉంటుంది. కాకపోతే నేను అనుకోవటం ఏంటి అంటే, ఇప్పుడు ఈ సందర్భంగా మరి ఇంత జనం పులివెందుల్లో రారు, సొంతూరులో రారు ఇంతమంది. అంటే నేను అంటాను ఏంటి అంటే మనం అక్కడికి వెళ్ళినట్టు ఉండాలి, వాళ్ళు లోపలికి పంపించినట్టు ఉండాలి. మనం టైం దాటిన తర్వాత వెళ్ళి ప్రభుత్వం మీద బ్లేమ్ వేయాలి అని ఏమన్నా పార్టీ ఏమన్నా ఆలోచన చేసిందేమో నాకు తెలీదు. నాకు అనిపించింది ఏంటి అంటే, విత్ ఇన్ టైం పీరియడ్ లోపు అక్కడికి రీచ్ అవ్వటం అనేది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి పక్కన పెడితే, నిజంగా మీరు వెళ్ళి ఆయన చూడాలి అంటే మాత్రం విత్ ఇన్ టైంలో రీచ్ అయ్యేవాడు 100%. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు లోపల కూర్చొని టైం అయిపోతుంది, ఇమీడియట్ గా నేను వెళ్ళిపోవాలి అని కొంచెం జనాల్ని, కొంచెం క్రౌడ్ ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దారి పొడుగుతా అభివందనాలు చేసుకుంటా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అభివందనాలు చేస్తూ ఉన్నాడు అంటే హీస్ ట్రైంగ్ టు బై ది టైం. సార్ ఇదే అంశం అంటే ఈ రోజు సోషల్ మీడియాలో పెద్ద వెళ్తున్న ట్రోల్ అనే అంశం, ఇదే విషయంలో ఎయిర్పోర్ట్ లో పవన్ కళ్యాణ్ గారు దిగినప్పుడు కొద్ది దూరం వచ్చేసరికి ఒక ఏఎస్పీ స్థాయి వ్యక్తి ఆయన బలవంతంగా ఆయన బయటకు వచ్చి ఇలా ఈ రకంగా అందరికీ కూడా నమస్కారాలు పెట్టుకుంటా జనాలు వెహికల్ వెళ్తుంటే అతను బలవంతంగా లోపలికి తోసి నవ్వేటాలు తీసుకెళ్లి దిగ్బంధించారు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఇలా చేయలేదు. అందరికీ ఆరిక రూలా, ఈయనకి ఒక రూలా, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. దీన్ని ఏ రకంగా చూడాలి? వర్మ గారు, నేను ఒక మాట చెప్తాను. ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ ప్రభుత్వాల ఉద్దేశాలు ఎలా ఉంటుంది అంటే, నేను ప్రతిపక్షంలో ఉంటేనేమో నాకు లా గుర్తొస్తుంది, నేను పాలకపక్షంకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మడిచి దిండు కింద పెట్టేస్తున్నారు. రెండు ప్రభుత్వాలకి ఇదే పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ఎమ్మెల్యేగా ఆయన్ని కనీసం కుప్పంలో అడుగు పెట్టినవ్వలే. ఒక 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు కుప్పం ప్రజాప్రతినిధిగా ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో అడుగు పెట్టని కారణంగా ఆయన ఆ కుప్పం కాన్స్టిట్యున్సీకి వెళ్ళి దాని మీద బస్ ఎక్కి బస్ పైన నిరసన దీక్ష చేసే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్పీ, ఏఎస్పీ, డిఎస్పీ ఆయన్ని నిర్బంధించారు. అండ్ రెండో అంశం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లో నుంచి కదలనీలో ఒక సందర్భంలో తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఆయన బైఠాయించాడు. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు విశాఖపట్నం నవోటెల్ హోటల్లో బంధించి ఒక పోలీస్ ఆఫీసర్, లేడీ పోలీస్ ఆఫీసర్ కూడా చాలా వైరల్ అయింది ఆ సందర్భంలో, పవన్ కళ్యాణ్ గారిని బయటకు వెళ్ళని సందర్భంలో. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ రోజేమో చూసారా నా పర్యటనకి అందరినీ అడ్డు పెడుతున్నారు, నా పర్యటనకి ఎవరిని రానివ్వటం లేదు, నాకు పోలీసులు అడ్డంకులు కుదిరిస్తున్నారు, లేకపోతే వాళ్ళని కుదిరిస్తున్నారు, వీళ్ళని కుదిరిస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నిందిస్తున్నారు. బట్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల కాలంలో ఎవరినైనా కనీసం ఒక పాదయాత్ర, ఒక యాత్ర, అసలు రోడ్ల మీద ఏదైనా బహిరంగ సభలు పెడితే GOMS నెంబర్ 1 అనేది తీసుకొచ్చి ఎవరు బహిరంగ సభలు పెట్టద్దని చెప్తే హైకోర్టుకి వెళ్ళి కొట్టిపించింది మేమే కదా. ఆ సందర్భంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రజాస్వామ్య హక్కుల్ని పరిరక్షించరా. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే గత ప్రభుత్వంలో
చంద్రబాబు నాయుడు గారిని రానివ్వనప్పుడు నేను ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేస్తూ మీ కాన్స్టిట్యున్సీకి మిమ్మల్ని కలవనివ్వలేదండి అని నేను వెళ్ళి వారిని కలిసి ఇంత పెద్ద వయసులో మీకు ఇబ్బంది కలిగించారని నేను కలిసిన ఫస్ట్ సందర్భంలో ఆయన అన్నాడు, శ్రవణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలి, ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అని మన అందరం కలిసి ఒక వేదికను పెడదాం, దానికి మీలాంటి న్యాయమూర్తుల కన్వీనర్ ఉంటే బాగుంటుంది అని నేను అచ్చెన్నాయుడు గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కందుల దుర్గేష్ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాం. సో అది ఐ థింక్ యు ఆర్ అవేర్ అబౌట్ దట్. నౌ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మారిన తర్వాత ఈ ప్రజాస్వామ్య విలువలు ఏమి కూడా పాలక పక్షాన్ని కనిపించటం, దట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్. నేనేమంటానంటే ఆ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం రెండు కూడా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నాయి. కాకపోతే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తేడా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలవ్ చేస్తుంది, జనాల్ని రానివ్వకుండా మినిమైజ్ చేస్తుంది. సమ్హౌ దే ఆర్ బెటర్ దాన్ వాళ్ళు కొంత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇందులో రాజకీయ అంశం కూడా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాజకీయమే కదా ప్రతిదీ. రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కలవకుండా ఎందుకు వస్తున్నాడు, ఓకే, ఆయన కలవటకుండా ఎందుకు డిలే చేసుకున్నాడు? దిస్ ఆల్సో పాలిటిక్స్ టు బై సమ్ సింపతి టువర్డ్స్ పబ్లిక్. నేను వెళ్తే కలవనివ్వలేదు, పోలీసులు ఆపారు అని చెప్పడానికి ఒక ప్రయత్నం అని నేను అనుకుంటున్నా. అదర్వైజ్ ఆయన వెళ్ళాలి అనుకుంటే 3 గంటలకు కాదు 2:30కే వెళ్ళి కూర్చోగలిగినటువంటి పరిస్థితులు ఉంటుంది. అయినప్పటికీ కూడా డిలే చేసుకున్నారంటే దేర్ ఇస్ సంథింగ్ ఫిషింగ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి జయశ్రావణ్ గారు, మీ సమయాన్ని కేటాయించినందుకు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. స్టే చేయండి.